హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ మా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి శ్రీ వరలక్ష్మి కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. శ్రీ వరలక్ష్మి కళా ఆర్ట్స్ మన కుమారన్న వాళ్ళది. అది అడ్రస్ ఎక్కడ అంటే మన కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి స్ట్రేట్గా మన వేణుమామల మార్కెట్కి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. ఆ లొకేషన్ మీకు నేను వీడియో త్రూ కూడా చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సెకండ్ ఛానల్ ఉంది, వైష్ణవి బ్లాగ్స్ అని. ఆ సెకండ్ ఛానల్లో కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. అలానే వరంగల్ గణేష్ ఐడల్స్ అని పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో కూడా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను, మీకు అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం నేను మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్ని హైట్లలో ఉన్నాయి, ఏంటిదని మాత్రం. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు నేను శ్రీ వరలక్ష్మి కళా ఆర్ట్స్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి మన కుమారనాల షెడ్. ఇది అడ్రస్ ఎక్కడ అంటే మన కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి స్ట్రేట్ సర్కిల్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మన ఈ రూట్కి వెళ్తే మనకు ఏంటంటే వేణుమామల మార్కెట్కి వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ ఉంది కదా, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. పెట్రోల్ బంక్ ఇక్కడ చూసుకోవచ్చు, భారత్ పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ దాటినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ మన కుమారనాల వినాయకుల షెడ్. ఇప్పుడే ఏంటంటే ఇది ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో చూపిస్తాను మీకు. కొంచెం లోపలికి అయితే వెళ్ళి చూపిస్తా మీకు. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రము చూద్దాం ఇక లోపలికి పోయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అయితే మాత్రం వీళ్ళు అన్నవాళ్ళు అయితే ఇప్పుడిప్పుడే వీళ్ళు విగ్రహాలు అనేది మనకు చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తా. చూసుకోవచ్చు, ఇక ఇది వచ్చేసి వాళ్ళ షెడ్. ఇది వాళ్ళ షెడ్. ఈ షెడ్లో ఇంకా ఇప్పుడే రెడీ అవుతున్నాయి కదా, చూద్దాం ఇక లోపలికి పోయి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నారు. ఇది గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మహారాజా మోడల్లో కూర్చున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet గణేష్ మహారాజ్. అండ్ ఈ గణేష్ మహారాజ్ కింద అంటే మనకు మెడలో పూలదండ కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా మూసి కూడా అయితే రైట్ సైడ్ ఉండడం జరిగింది కదా, చూసుకోవచ్చు. డిజైనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్న డిజైనింగ్. అండ్ పోయి చూద్దాం, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్లో ఇవన్నీ ఇంకా లోపలికి పోతే చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చిన. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సింహాసనం పైన సెట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. ఇక్కడ మనకు మూసి కూడా వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా మనకు జ్యువెలరీ వర్క్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 9 feet ఉంటుంది. గణేష్ మహారాజ్ ప్లెయిన్గా చాలా బ్రహ్మాండంగా ఉన్నది గణేష్ మహారాజ్. ఇక కుమారనాల పెయింటింగ్ స్టైల్ అయితే ఎట్లా ఉంటుందో మీకైతే తెలుసు. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను అన్న వాళ్ళది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసినట్టయితే మనకు గణేష్ మహారాజ్ డై ఇది మొత్తం మేకింగ్ అనేది ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. ఇక చూడండి, ఈ విధంగా అయితే దానికి మొత్తం సెట్టింగ్ అనేది చేస్తారు. సెట్టింగ్ చేసినాక ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు బ్యాక్ సైడ్ మాత్రం గణేష్ మహారాజ్ కనబడుతుంది కదా. ఆ గణేష్ మహారాజ్ మంచి బొజ్జ గణపయ్య చూసుకుందాం. ఆ బొజ్జ గణపయ్యకి అయితే కొంచెం దూరం నుంచి అయితే పోయి చూద్దాం మనం. చెప్పాను కదా మీకైతే కొంచెం దగ్గర నుంచి చూపిస్తా అని. ఈ బొజ్జ గణపయ్య చాలా భారీగా ఉన్నది గణేష్ మహారాజ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే ఇక్కడ డై వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఆభరణాలు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆభరణాలు మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇంకా ఏంటంటే ఇంకా చూడండి, ఇంకా జాయింటింగ్ వర్క్ తొండం చేతులు ఇట్లా ఇవన్నీ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సూర్యభగవాన్ టైప్ అయితే ఇక్కడ మనకు తొండం పైన ఉన్నది. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టాండ్ పైన లేదు కాబట్టి ఒక 10 feet ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనకు ఈ గణేష్ మహారాజ్ బ్యాక్ సైడ్. ఇంతకుముందు మనం బొజ్జ గణపయ్యను చూసినాం కదా, ఆ బొజ్జ గణపయ్యకు ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. అది ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే ఇప్పుడే మేకింగ్ అవుతుంది కదా, ఇంకా స్టాండ్ పైన అయితే కూర్చోబెట్టలే. ఎందుకంటే స్టాండ్ పైన కూర్చోబెడితే మాత్రం ఇప్పుడు అది మొత్తం ఇదైపోతుంది.
ఇరిగిపోతుంది కాబట్టి స్టాండ్ పైన కూర్చోబెట్టలే. ఇప్పుడు స్టాండ్ పైన కూర్చోబెట్టినాక మీకు 12.5 13 ఫీట్స్ వరకు వచ్చేస్తాయి గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనం వచ్చేసి మొత్తం ఇవన్నీ బొజ్జగన ప్రజలు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ మాత్రం చాలా చాలా అంటే చాలా యూనిక్ మోడల్ ఉన్నది. అది యూనిక్ మోడల్ ఏమిటి అంటే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అండ్ అలానే మనకు కాళ్ళ దగ్గర మనకు మూషిక వాహనం అయితే ఉన్నది కదా. మీకు ఇంకా ఏంటిదంటే మీకు బ్యాక్ గ్రౌండ్లో చూసుకుంటే అయితే మొత్తం మనకు సాగర కన్యలు అయితే ఉండడం జరిగింది గణేష్ మహారాజ్కి. అండ్ అలానే గణేష్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నది కదా. ఇక మనం ఎప్పటికప్పుడు అయితే మాత్రం అప్డేట్ ఇస్తూనే ఉంటాం కదా. కాకపోతే మీరు చూడండి కలరింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం స్టాండ్స్ ఇట్లా ఇంకా ఏమైనా ఫిట్ అయితే మరి ఏంటో తెలియదు. మొత్తము ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఇప్పటికీ ప్రజెంట్ అయితే హైట్ మనకు ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్ ఉన్నది. గణేష్ మహారాజ్ మాత్రం ఇక స్టాండ్ పెట్టినాక కూడా మనకి ఇంకా 2 ఫీట్స్ అయితే పెరగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు తొండం స్టైల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. తొండం స్టైల్ కూడా మంచిగా ఉన్నది కదా, చూసింది కదా. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ సాగర కన్యలు అయితే మాత్రం ఉండడం జరిగింది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే మొత్తం మీకైతే చేశాను ఎపిసోడ్ నెంబర్ 1లో. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు ఏంటంటే ఒక చాలా పెద్ద బూస్టప్ అన్నట్టు అది. ఎందుకంటే చాలామందికి ఇంకా చాలామంది కూడా రికమెండేషన్ అవుతుంది నా వీడియో అనేది. కాబట్టి మీరు తప్పకుండా మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనండి. మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది నేను ఏ వీడియో పెట్టినా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలుస్తా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.